బట్టతల వస్తూనే ఉంటుంది, అది వంశంలో ఉంటేనే వస్తుంది. ఓకే, అది కాకుండా కొంతమందికి హార్మోన్ ప్రాబ్లమ్స్ ఉంటే వస్తుంది. ఎస్పెషల్లీ ఆడపిల్లల్లో పీరియడ్ ఇర్రెగ్యులారిటీ ప్రాబ్లం ఉన్నప్పుడు, పీసీఓడి లాంటి ప్రాబ్లం, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నప్పుడు, క్రానిక్ డయాబెటీస్ ఇష్యూ ఉన్నప్పుడు అది మన మెటబాలిజం డిస్టర్బ్ చేయటం వల్ల బట్టతల ప్రొవోక్ అవుతుంది, ముందు ఏజెస్కి వస్తుంది. కానీ ఇప్పుడు నేనేం చూస్తున్నానంటే చాలా మంది ఆడపిల్లలకి పీసీఓడి హార్మోన్ ఇంబ్యాలెన్స్తో పాటుగా వంశపారపర్యంగా ఉండటం వల్ల వాళ్ళకి 18-19 ఇయర్స్కే బట్టతల చూస్తుంది. అక్షరాల నా దగ్గర 15 to 20 ఇయర్స్ మధ్యలో ఒక 1000 మంది ఆడపిల్లలు బట్టతల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారండి. ఓకే, అండ్ 20 తర్వాత 20 to 30, 35, 40 ఆ ఏజ్ గ్రూప్ అయితే అక్షరాల 3000 మంది నా దగ్గర ఉన్నారు బాల్నెస్. అండ్ మగపిల్లలు అయితే చెప్పక్కర్లేదు, 8000 మంది బాల్నెస్ పేషెంట్స్ నా దగ్గర ఉన్నారు. గత 15 ఏళ్లుగా నాతోనే జర్నీ చేసి ఈ బాల్నెస్ ని ట్రీట్మెంట్ తీసుకున్నారు. అంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాబ్లం అని చెప్పడానికి నేను ఈ కౌంట్ చెప్పాను. షుగర్ వస్తే ఎట్లా, బట్టతల అంటే షుగర్ వస్తే ఎట్లా, జీవితాంతం షుగర్ పేషెంట్. అంటే మీ బాడీలో గ్లూకోజ్ని కంట్రోల్ చేసే కెపాసిటీ లేదు, ఒక టాబ్లెట్ తీసుకొని కంట్రోల్ చేస్తున్నాం. టాబ్లెట్ తీసుకున్నా కొంతమంది కంట్రోల్ అవ్వదు. ఎక్సర్సైజ్, డైట్ మెయింటైన్ చేస్తూ, ఓకే, ఫుడ్తో కొంత కంట్రోల్ చేసుకుంటూ, బట్ టాబ్లెట్ సపోర్ట్ వదిలిపెట్టకుండా మనం వాడితే షుగర్ కంట్రోల్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మీ ఒంట్లో వంశపారపర్యంగా జుట్టుని పట్టే కెపాసిటీ మీకు భగవంతుడు ఇవ్వలేదు, అది సపోర్ట్ మనం తీసుకోవాలి.